ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై యుఎస్ ఫైటర్ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్పై దాడి చేసిన ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని ఫోటో, నటాంజ్, ఎస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు చెప్పారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాల టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటలలోపే ఇరాన్పై భీకర దాడికి దిగారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై యుఎస్ ఫైటర్ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్పై దాడి చేసిన ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లోని ఫోటో, నటాంజ్, ఎస్ఫహాన్ 3 అణు కేంద్రాలపై విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ తెలిపారు. అన్ని విమానాలు సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికన్ వారియర్లకు ప్రెసిడెంట్ అభినందనలు చెప్పారు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదని, ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా 2 వారాలు టైం ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటలలోపే ఇరాన్పై భీకర దాడికి దిగారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే లక్ష్యమని చెప్పారు. మధ్యప్రాచ్య దేశాలను ఇరాన్ భయపెడుతోందని, పశ్చిమాసియాలోని శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్దేనని చెప్పారు. ఇరాన్పై అమెరికా సైన్యం దాడిని ప్రశంసించిన ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ట్రంప్ అభినందించారు. ఇరాన్పై చేసిన దాడులు విజయవంతమయ్యాయన్నారు. ఇరాన్పై దాడిని చారిత్రక క్షణంగా అభివర్ణించారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచానికి ఇది చారిత్రక క్షణమన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందన్న ట్రంప్ కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace.
If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. I want to thank and congratulate Prime Minister Bibi Netanyahu. We worked as a team like perhaps no team has ever worked before. And we've gone a long way to erasing this horrible threat to Israel. I want to thank the Israeli military for the wonderful job they've done. And most importantly, I want to congratulate the great American patriots who flew those magnificent machines tonight, and all of the United States military on an operation the likes of which the world has not seen in many, many decades. Hopefully, we will no longer need their services in this capacity. I hope that's so. I also want to congratulate the chairman of the Joint Chiefs of Staff, General Dan Raisin Kane, spectacular general, and all of the brilliant military minds involved in this attack. With all of that being said, this cannot continue. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon, and I want to just thank everybody, and in particular, God. I want to just say, we love you, God, and we love our great military. Protect them. God bless the Middle East, God bless Israel, and God bless ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడులకు గాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎస్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మార్చేస్తుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు అన్న నెతన్యాహు అద్భుతమైన ధర్మబద్ధమైన శక్తితో ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని, ఈ నిర్ణయం సాహసోపేతమైనదని చెప్పారు. ఇది చరిత్రను మార్చేస్తుందన్న నెతన్యాహు ఆపరేషన్ రైజింగ్ లయన్ లో ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రయోజనాలను అందుకుందన్నారు. అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా చేసిన దాడులు నిజంగా అద్వితీయమైనవని, భూమిపై మరే దేశం చేయలేనిది ట్రంప్ చేశారని అన్నారు. אחיי ואחיותיי, ממבצע עם כלביא אנחנו השגנו יחד הישגים חסרי תקדים בתולדות ישראל. אתם זוכרים שמתחילת המבצע אני הבטחתי לכם שמתקני הגרעין של איראן יושמדו בדרך זו או אחרת. ההבטחה הזו קוימה. לפני זמן קצר, בתיאום מלא ביני לבין הנשיא טראמפ ובתיאום מבצעי מלא בין צה"ל וצבא ארצות הברית, ארצות הברית תקפה את 3 מתקני הגרעין של איראן, פורדו, נתנז ואספהאן. בכך המשיכה ארצות הברית ביתר שאת ובעוצמה כבירה את התקיפות של צה"ל והמוסד על תוכנית הגרעין של איראן. התוכנית הזו אימה על עצם קיומנו, והיא גם סיכנה את שלום העולם כולו. מיד לאחר השלמת הפעולה, הנשיא טראמפ צלצל אליי. הייתה שיחה מאוד חמה, מאוד מרגשת. הוא בירך אותי, הוא בירך את צבאנו, הוא בירך את עמנו. ואני בירכתי אותו, את טייסי ארצות הברית ואת העם האמריקני. הנשיא טראמפ מנהיג בעוז את העולם החופשי. הוא ידיד ענק של ישראל, ידיד שלא היה כמותו. בשמי ובשם כל אזרחי ישראל, בשם העם היהודי כולו, אני מודה לו מעומק ליבי. ואני יודע, אזרחי ישראל, שאני מדבר מעומק הלב של כל אחד ואחת מכם. אנחנו עומדים יחד,
אנחנו נלחמים יחד, ובעזרת השם אנחנו מנצחים יחד. כלשון פרשת השבוע, עלה נעלה, כי יכול נוכל להם. אזרחי ישראל... ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో ప్రస్తుతం ఖమేనీ ఒక రహస్య బంకర్లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రాణభయంతో ముందస్తుగానే ఖమేనీ తన వారసుడి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బంకర్ నుంచి ఆయన 3 మత పెద్దల పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా అందులో అలీ ఖమేనీ కుమారుడు మొబ్జాబా పేరు లేదని సమాచారం. దీంతో గతంలో ఖమేనీ వారసుడిగా మొజాబా నియామకం కాబోతున్నారనే ప్రచారానికి తెరపడింది. 86 ఏళ్ల ఖమేనీ ప్రస్తుతం టెహ్రాన్ సమీపంలోని ఓ బంకర్లో ఆశ్రయం పొందుతున్నాడు. అయితే ఇజ్రాయెల్ అమెరికా తనను హత్య చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందనే నివేదికల నేపథ్యంలోనే ఖమేనీ తన వారసుడిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. తనకు ఏదైనా హాని జరిగితే తాను సూచించిన 3లో ఒకరిని సుప్రీం లీడర్ చేయాలని తమ దేశ ప్రతినిధులకు సూచించారు. సాధారణ సమయంలో కొత్త సుప్రీం లీడర్ను నియమించే ప్రక్రియకు నెలల తరబడి సమయం పడుతోంది. పలువురు అభ్యర్థులతో సుదీర్ఘ చర్చలు జరుపుతారు. కానీ ప్రస్తుతం దేశంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నందున ఇస్లామిక్ రిపబ్లిక్ తన వారసత్వాన్ని కాపాడుకోవాలని ఖమేనీ కోరుకుంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అగ్ర సైనిక కమాండర్ల స్థానంలో ఖమేనీ కొత్త అధికారులను సైతం నియమించారు. ఇజ్రాయెల్ ను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఇరాన్ పౌరులు టెహ్రాన్ తో పాటు ఇతర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేతిలో ఇరాన్ జెండాలను పట్టుకుని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరానియన్లు నిరసనల్లో పాల్గొన్నారు. వేలాది ప్రజలు రాజధాని టెహ్రాన్ వీధుల్లో నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ తో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మరణించిన ఇరానియన్ కమాండర్ల ఫోటోలను చేతిలో పట్టుకుని కొందరు నిరసనలో పాల్గొన్నారు. ఇరాన్ ను బలపరుస్తున్న లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్లా జెండాలను కూడా కొందరు పట్టుకున్నారు. నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ ను వ్యతిరేకిస్తూ వేలాది మంది ఇరాన్ పౌరులు టెహ్రాన్ తో పాటు ఇతర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. చేతిలో ఇరాన్ జెండాలను పట్టుకుని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇరానియన్లు నిరసనలో పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు రాజధాని టెహ్రాన్ వీధుల్లో నినాదాలు చేశారు. Ne kadar arkasına alırsa alsın, bugün Siyonist düşmanın yerle bir edildiği gündür. ఇజ్రాయెల్ తో ఘర్షణ ప్రారంభమైన తర్వాత మరణించిన ఇరానియన్ కమాండర్ల ఫోటోలను చేతిలో పట్టుకుని కొందరు నిరసనలో పాల్గొన్నారు. ఇరాన్ ను బలపరుస్తున్న లెబనాన్ ఉగ్రవాద గ్రూపు హిజ్బుల్లా జెండాలను కూడా కొందరు పట్టుకున్నారు. నిరసనకారులు ఇజ్రాయెల్ వ్యతిరేక బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. Saldırırsa saldırsın. Bugün İsrail'in başının
భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు తనకు నోబెల్ బహుమతి లభించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. సెర్బియా, కోసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి లభించదు. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య శాంతిని కాపాడినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించదు. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశాడు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ తో సహా ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదన్నాడు. ఆ ఫలితాలు ఏమైనప్పటికీ ప్రజలకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశాడు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య వాషింగ్టన్ లో జరిగిన శాంతి ఒప్పందానికి ఘనత వహించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు, చాలా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచానికి గొప్ప రోజు. దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అన్నాడు. ఇండియా పాక్ కాల్పుల విరమణకు అమెరికా కీలక భూమిక పోషించిందన్న అభిప్రాయాన్ని ఇండియా ఆమోదించకపోయినప్పటికీ ఇటు ట్రంప్ అటు పాక్ పదే పదే ప్రస్తావన చేస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులు ఇండియా ఆపరేషన్ సింధూర్ దాడులతో దూకుడు ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్ కింద ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా దేశంలోని అనేక వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మే 10న తన భారత ప్రతిరూపంతో మాట్లాడడానికి ప్రయత్నించారని భారతదేశం వాదించింది. 4 రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత సంఘర్షణలను ముగించడానికి మే 10న భారతదేశం, పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా భోఫా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుణ్ణి పెళ్లాడేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపింది. పిల్లలను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ముస్కాన్ ఈ దారుణానికి పాల్పడింది. భర్త వసీం చండీగఢ్ కు వెళ్లి కూలీ పనులు చేసేవాడని, భర్త దూరంగా ఉండడం వల్ల బంధువైన జువైద్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. పిల్లలు అర్హాన్, అనాయాలకు అల్పాహారం మాత్రమే ఇచ్చానని ముస్కాన్ మొదట బుకాయించిన మృతదేహాల్లో విషం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైన తర్వాత నేరం అంగీకరించిందని ఎస్పీ తెలిపారు. ముస్కాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జునైద్ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా భోపా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రియుణ్ణి పెళ్లాడేందుకు రసగుల్లాలో విషం కలిపి కన్నబిడ్డలను చంపింది. పిల్లలను పోషించలేనని ప్రేమికుడు జునైద్ చెప్పడంతో ముస్కాన్ ఈ దారుణానికి పాల్పడింది. భర్త వసీం చండీగఢ్ కు వెళ్లి కూలి పనులు చేసేవాడని, భర్త దూరంగా ఉండడం వల్ల బంధువైన జునైద్ తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఎస్పీ సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. పిల్లలు అర్హాన్, అనాయాలకు అల్పాహారం మాత్రమే ఇచ్చానని ముస్కాన్ మొదట బుకాయించిన మృతదేహాల్లో విషం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలు వెల్లడైన తర్వాత నేరం అంగీకరించిందని ఎస్పీ తెలిపారు. ముస్కాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జునైద్ కోసం గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్, వివాహేతర సంబంధాల కారణంగా దంపతుల జీవితాలు కాదు, ఆ వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నటువంటి పిల్లల జీవితాలు, అలాగే ఆ హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి ఘటన అంటే తరచూ జరుగుతూనే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు అలాంటి ఘటన మరొకటి ఉత్తరప్రదేశ్ లో వెలికి చూసింది. మరి దీనికి ఎండ్ అనేది ఉండట్లేదు అనేది మాత్రం కొనసాగుతుంది. మరొక యువతి మరొక యువతితో ప్రేమించింది, అతనితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న
పిల్లల్ని హత్య చేసినటువంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెళ్ళొచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజాఫర్ నగర్ జిల్లాలో అయితే కలి గ్రామానికి చెందినటువంటి వసీం అనేటువంటి 30 ఏళ్ల యువకునికి 7 ఏళ్ల క్రితం వివాహమైంది. మరి 7 ఏళ్ల లోపే అతని భార్య గొడవలు పడి విడాకులు తీసుకొని పోయిన తర్వాత వసీం దూర బంధువులమ్మాయి ముస్కాన్ ని రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరికి అర్హాన్ అలాగే ఇనాయా అనేటువంటి 2 పిల్లలు కూడా ఉన్నారు. అంటే కుటుంబ పోషణ కోసం వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వసీం కుటుంబం పేరుతో ఆర్థిక అవసరాల కోసం ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాలకు వెళ్లి తాను వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి వసీం ముస్కాన్ల కాపురం సవ్యంగా సాగుతున్నలో వసీం తరచూ ఇంటి దూరంగా ఉంటున్న సమయంలో ముస్కాన్ అదే గ్రామం చెందినటువంటి మరొకడు జునైద్ పై మనసు పడింది. మరి జునైద్ అదే గ్రామం చెందినటువంటి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ముస్కాన్ కూతురు ఇనాయ పుట్టక నుంచి వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా పోలీసుల విచారణ వెలుగు చూసింది. మరి ఈ విషయం వసీంకు తెలిసి అతను భార్యను జునైద్ ను దూరంగా ఉండాలని హెచ్చరించినా కూడా ముస్కాన్ మాత్రం భర్తను వదిలేసి ఒకసారి ఇంటి నుంచి పారిపోయింది. మరి వసీం ఆమెకు విడాకులు ఇవ్వడానికి ప్రయత్నించిన బంధువులంతా కూడా కలిసి పంచాయతీ చేసి ముస్కాన్ సో మొత్తానికైతే ఈ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్నట్టుగా భావించినటువంటి ఈ ముస్కాన్ తన పిల్లలను అంటే దారుణంగా హత్య చేసింది. మరి రసగుల్లాలు పిల్లలు తినేటువంటి సంగతి రసగుల్లాల్లో విషయం కలిపి ఆ పిల్లలకు తినిపించింది. ఆ తర్వాత పిల్లలు అంటే కేవలం అక్రమ అడ్డొస్తున్నాడు చంపితే మరి పిల్లలు పోషించాలని ప్రేమికుడైనటువంటి జునైద్ శబ్దంతో ముస్కాన్ గురువారం కారణం పాల్పడింది. మరి భర్త వసీం చండీగఢ్ వెళ్లి కూలి పని చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ అక్రమ సంబంధం కారణంగా ఒక నిండు అంటే 2 పసిపిల్లలను అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ బీరంగూడలో చూసి ఆ 3 పిల్లలు చంపింది. ఇప్పుడు ఈ రసగుల్లా కలిపి 2 పిల్లల్ని కూడా హత్య చేసింది. మొత్తానికైతే అడ్డంగా దొరికిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటివి తరచుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అనుకోవచ్చు. దీనిగా రైట్ మహేందర్, థ్యాంక్ యూ. అది మంత్రి ఇలాకా, అందులోనూ సొంత శాఖ. అలాంటి చోటే కొందరు అధికారులు మంత్రి కళ్లకు గంతలు కట్టేస్తున్నారు. రివ్యూ చేసినప్పుడు ఆల్ గుడ్ అని మంత్రి చేత చెప్పించుకొని జనాలను, బిల్డింగ్ ఓనర్స్ ని పీక్కు తింటున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇవన్నీ మంత్రి దృష్టిలో లేవా? ఇందులో టీడీపీ నేతల పాత్ర ఏమైనా ఉందా? ఇంతకీ నెల్లూరు కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది? నెల్లూరు కార్పొరేషన్ అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది. ఇక్కడ వివిధ విభాగాలకు చెందిన అధికారులు పోటీ పడి మరీ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. హెల్త్ విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న టాక్ ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారుల ధన దాహం, యజమానుల కక్కుర్తిపై, అవినీతి పునాదులపై బహుళ అంతస్తులు నిర్మాణాలు జరుగుతున్నాయి. పట్టణాభివృద్ధి, భవన నిర్మాణ అనుమతులను కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో G+2 కు అనుమతులు తీసుకుని 3-4 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండదండలతో, అధికారుల ధనదాహంతో యథేచ్ఛగా నెల్లూరులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. నెల్లూరు నగర ప్రధాన కేంద్రంలోని పలు ప్రాంతాల్లో అంకణం లక్షల్లో పలుకుతోంది. దీంతో అక్కడ స్థలాలు ఉన్న యజమానులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత అధికారులకు సదరు యజమానులు ముడుపులు ముట్టజెప్పడంతో అనుమతులు లేకుండా 2-3 అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ కు సంబంధమే లేకుండా సెట్ బాక్స్ కూడా వదలకుండా నిర్మాణాలు జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని ఉంటున్నారు. ఒక నెల్లూరు నగరంలోని సుమారు 250 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించినప్పటికీ వాటిలో కేవలం 40 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. మిగిలినవన్నీ టీడీపీ నేతల సిఫారసులతో పక్కన పెట్టేశారట. మామూలుగా అయితే భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్లాన్ తో అన్ని పత్రాలు అప్లోడ్ చేస్తే అవి సక్రమంగా ఉంటే వాటికి అనుమతులు వస్తాయి. కానీ ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పన్నుకు, పేరు మార్పుకు, ఆన్లైన్ లో దరఖాస్తు నమోదుకు దరఖాస్తును పరిశీలించి అధికారికి నగదు ముట్ట చెప్పాలని కొందరు అధికారులు బిల్డింగ్ ఓనర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఈ క్రమంలో అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏటా 50 నుంచి 200 కోట్ల వరకు వివిధ పథకాల కింద పనులు జరుగుతుంటాయి. నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పన్నులో నాణ్యతను పట్టించుకోకపోవడం, చెయ్యని పనులు చేసినట్లు రికార్డు సృష్టించడం, అంచనాలలో అవకతవకలు సర్వసాధారణంగా మారాయట. ఇటీవల హెల్త్ డిపార్ట్మెంట్లలో పలు రకాల సామగ్రి, కార్మికులకు అవసరమైన వస్తువులు కావాలంటూ 1,80,00,000తో కొనుగోలు చేశారు. అందులో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు
పనులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూడికతీత పనుల పేరుతో సిటీలో సుమారు 1,40,00,000 టెండర్లను పిలిచారు. పనులు కూడా పూర్తి అయ్యాయి. 6 నెలల వ్యవధిలోనే మరోసారి పూడికతీత పనుల పేరుతో అధికారులు టెండర్లు పిలిచి టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పూడికతీత పనులతో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాదాపు 46 పార్కులను మంత్రి నారాయణ అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా టీడీపీకి చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకే పనులు అప్పగించారట. సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత ద్వారానే స్థానిక టీడీపీ నేతలకు సబ్ కాంట్రాక్టర్లు ఇస్తున్నారట. ఇందులో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారని, ఇందులో అధికారుల పాత్ర కీలకమనే ప్రచారం టీడీపీలో జరుగుతోంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న కాంట్రాక్టర్లను పూర్తిగా పక్కన పెట్టేసి కాంట్రాక్టు పనులన్నీ టీడీపీకి చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్ లో జరిగే ప్రతి పనిలో అధికారులే కీలక పాత్రగా కనిపిస్తుంది. నాయకుల నాడి తెలిసిన అధికారులు 2 చేతులు సంపాదించుకుంటున్నారట. అయితే ఇవన్నీ మంత్రి నోటీసులో ఉందా లేదా అనే చర్చ కార్పొరేషన్ లో జరుగుతోంది. కార్పొరేషన్ పై సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో మంత్రి ఆల్ ఓకే అనేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని, తర్వాత టీడీపీలోని ఓ వర్గం చెప్పినట్లు వింటూ ఉండడం వల్ల జనాల్లో మంత్రికి చెడ్డ పేరు వస్తుందని భావన ఆయన వర్గం నుంచి వినిపిస్తోంది. దీనిపై మంత్రి నారాయణ ఎలా అధిగమిస్తారో చూడాలి.